మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం గైసింగవరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్, రేఖ అనే ఇద్దరు ఒకే ఇంట్లో మరణించడం జరిగింది. ఒకరు ఉరి వేసుకున్నారు, ఒకరిని చంపేసినట్టు అక్కడ విజువల్స్లో కనిపిస్తున్నాయి. నీ కొడుకుని తినబెట్టు అని అన్నది. అంటే శ్రీకాంత్ తిన్నావురా అంటే నేను ఇప్పుడు ఇంత తిన్నా, మరి పొద్దుకి వస్తావురా అనుష రమ్మంటావు అంటే నేను పొద్దుకి ఇంటికి రాను, నేను హోటల్లో తింటా, నువ్వు కూడా నాకు చెప్పిండు. రాడు కావచ్చు అని నేను వన్నా ఇంట్లో వన్నా గిల్ల అడక సటుకు వన్నా 2 గంటల చేపు దాకా వన్న ప్యాన్ వేసుకొని ఈ తలపెట్టి ఆ తలపెట్టి నాకే సప్పుడు రాలే. అయితే నా చిన్న కొడుకు మన అమ్మగారి ఇంటికి అరికెళ్ళి పెందామని ఎక్కించుకొని పండుగ అయిపోయింది. నేను పొద్దుగాలు వచ్చినా పడిపోతుంది ఆమెలు వచ్చి పొద్దున్నే ఆమెలు వచ్చి అయితే అమ్మ నేను వచ్చిన అంటే వానింటికి పోయి నీళ్ళ బిందె అట్ట నీళ్ళ బిందె తీసుకొచ్చి ఈ తినుగోళ్ళు ఇంటికాడ పట్టుకొచ్చి వానింటి కాడ పెట్టి ఇంటికి వచ్చి ఆయన మక్క పిండి ఉప్పిన మా భర్తకు సరిదైంది, అన్నం తింటలేడు. ఇంకా చెరుకూరు మళ్ళా ఎవరికల్లా బలరు బిల్లు వచ్చినాయి, చీకటి అవుతుంది. అయితే నేను రొట్టె కాన్నే కూర్చున్నా. నాకు ఏ సప్పుడు నాకు బాగా నుంచి నాకు బేడాలేనా కలుపులేనా. అయితే ఇట్లా రొట్టె తీసుకుంది, రొట్టె కొడుతున్నా. కొట్టే వరకల్లా నా చిన్న కొడుక వచ్చి గడ్డి కట్టలు కట్ట పోయిందా. వదిన ఫోన్ చేస్తుంది, అమ్మ జ్వరం వచ్చింది అటనే బాబు ఫోన్ చేసిండా అని అడిగాడు. అంటే నాకేం ఎరకరా అమ్మాయిలు కొడుకు అడిగిపోయిండు బాబు, నా తడ ఫోన్ లేకపోయి నేను ఎట్లా చేయాలి, అయ్యి ఒకసారి ఫోన్ చేయరా మరి ఏడున్నాడు అని నా చిన్న కొడుకుతో ఫోన్ చేపిస్తానే ఆయనకి ముచ్చుకున్నా. 2 దర్వాలు ఇట్లున్నాక ఇట్లా గొల్లెం పెట్టుందట. అది ఎప్పుడు ఆయనకి ఇట్లా కట్టెవాడితే లావాడితే వస్తుంది. ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళి చూసినావా లేకపోతే చెప్పిరా? నేను 4 పోయినా, 4 అవుతుందా 4:30 చెలిపురాక చెప్పని ముచ్చట. 4 అవుతుందా 4:30 అవుతుందా నలుగురు ఒకసారికి ఇట్లా గుద్దినా తమ నేను చచ్చిపోన్నాడేమో వచ్చినోడు. ఇట్లా గుద్దితే కుయ్యలేదు కొట్టుకోలేదు. ఓ శ్రీకాంత్ అన్నా గాని కుయ్యలేదు కొట్టుకోలేదు. ఇక రానట్టున్నాడు వాడు. రానట్టు కాదు, ఇక ఇంట్లో అన్నాడు ఇప్పుడు లేవాడు, నేను లేపితే అసలు లేవాడు అని సపరేట్ వచ్చిన. జర ఆయనక షాయి పెట్టిస్తా అనుకున్నా. రొట్టె చేసుకుంటానే ఉన్నా. రొట్టె చేసుకుంటున్నాక నా చిన్న కొడుకు వచ్చి వదిన ఫోన్ చేసింది, అన్న ఏడున్నాడు ఇంట్లో అన్నాడు, ఎట్టు పోయిండు అని ఆనంగా తిరిగిపోయాడు. ఆనంగా తిరిగిపోయి ఆ బేడం ఇట్లా అన్నాడట. యువతల బేడం వెళ్ళింది. యువతల బేడం వెళ్ళాక ఒక డోర్ పెట్టుందట, ఒక డోర్ తీసిందట. తీసి వరకల్లా ఇంటికి ఎదురుగానే అన్నా అన్న చచ్చిపోయిండు అమ్మా అమ్మ అని నొచ్చి గుద్దుకుంటుండు. పోయామా అని అదే నేను ఆయన రొట్టె విడిచిపెట్టి పొయ్యి మీద రొట్టె ఉంది, పెంక మీద పీట మీద రొట్టె ఉంది. ఓ కొడుకో ఎట్లా చేతివిరా నా కొడుకు అని నా కొడుకును 2 కాళ్ళకి చమరించుకొని ఇక నేను తెవ్వకుంటేనే వచ్చిన. నేను నా పర్రిక కనవల్లే ఓళ్ళు కనవల్లే ఇట్లా ఆడుతుండు. ఆమెను చూడలే, నాకు ఆమె కననే వల్లే. నేను నా కొడుకునే చూసిన ఇట్లు ఆడుతుండు. నా కొడుకు మీద పోయి పడ్డా. ఓ కొడుకు అని గుద్దుకుంటా నా కొడుకుతోనే ఉన్నా. ఇక నన్ను ఓళ్ళు కొంచుకపోయిరు. నాకు ఫోన్ చేసింది, అప్పుడే ఊరికి వచ్చి అమ్మని అడిగిన, అమ్మ వదిన ఫోన్ చేస్తుంది అన్న లేడా అంటే, ఏమోరా జ్వరం వచ్చింది లోపల 1 hour చూసినాపురా అంటే, ఇట్లో అట్లా పోయిన ఇంటి ముంగడికి వరకు తలపేసి ఉన్నది. తలపేసి ఉంటే నేను దాన్ని మళ్ళీ ఇటు వచ్చి అమ్మ తలపేసినట్టున్నది అన్న వండుకున్నట్టున్నాడు అని నేనంటే, మళ్ళీ లేపురా ఛాయన పెడతా అంటే అందులో ఒక చిన్న కట్టెపుల్లతో బేడం లావట్టుతుంది. వీరికి వచ్చినాక కట్టెపుల్ల దొరికింది, దాంతో పోయి బేడం లావట్టిన. బేడం లావట్టే వరకు ఇంట్లో లైట్ వేసి ఉన్నది, ఒక దర్వాజా క్లోజ్ ఉన్నది, ఒక దర్వాజా ఓపెన్ చేసి ఉన్నది. లోపలికి చూసే వరకు అది కొంచెం కూడా జరిగే వరకు ఉగులాడుతుంది మనిషి. ఉగులాడే వరకు పోయి మా అన్నను పట్టుకున్నా, అన్నో అన్న అని పిలికి అన్ని దర్వాజా ఓపెన్ చేసి వచ్చి అందరు పిలిచి చక్క పోయి మళ్ళా మా అన్నను పట్టుకున్నా. వాళ్ళు 2-3 ఉరికొచ్చారు, పెద్ద మనుషులు వచ్చి ఇప్పేసారు. కింద వండబెట్టినాక మా అన్న అన్నో అని మొత్తుకుని ఇటు చూసే వరకు
ఆడ మనిషి అన్నది పండుతోటి ఆయనతో ఇద్దరు ముగ్గురు అలా ఇంట్లో వచ్చారు. ఓ బిడ్డో రేఖ ఎంత ముంచిన కొంప ముంచిన అనుకుంటే ఆయన బయట గుంజుగా పేరు అంత తెలుసు. ఆడ మా అన్న మీద పడుకుంటే ఏడ్చుకుంటా కూర్చున్నా. అంతలేదు నాకు సోయి లేదు. నన్ను బయటకు తొలకపోయారు. ఆడ ఏం జరిగిందో తెలియదు. అంతే నాకు తెలిసిన ముచ్చాడు అందులో. ఎత్తులు పెట్టిండు అయ్యా అనుషా బొట్టు పెట్టుకోలేదు బాగా అన్నాడు. ఎత్తులు పెట్టుకున్నాక నేను ఒకవేళ ఫోన్ అని డింపులు నాకు సోపతి కత్తవాయి అని ఫోన్ చేస్తే లవ్వకి అయితే కరుపు అనుకున్నది. డింపుల్ ఫోన్ చేస్తే మా మామ తోడు అనుష అన్నాడు. అయ్యా నేను పోయే వాళ్ళకి అయ్యా గడ్డి కట్టలేదు ఫోన్ చేసిండు. అయ్యా ఫోన్ చేస్తే అయ్యా అన్నా నా భార్య ఊరుకోతుంది అన్నా, నేను వస్తా అన్నా, నాకు శాతం అవుతలేదు అన్నా, జ్వరం వచ్చిందని చెప్పిండు. అయ్యా నా ముంగట్టే సాయంత్రం వస్తా అని చెప్పిండు నా ముంగట్టే. డింపుల్ అయ్యా గోరంటలు పోయి నా సిద్ధుగా హాస్టల్కి వస్తున్నావు కదరా పైలంరా అటు ఇటు తిరగకురా అని చెప్పిండు. డింపిని నన్ను పెద్దమ్మ కాడ దించి అంశ గడ్డికట్లో ఫోన్ చేసారు కానీ ఏ సంగతి ఎట్లుంటుంది తెలియదు. ఇక్కడ మంది బాగురు డింపుల్ నీకు సోపతుంది కదా నేను బావన్నా అన్నాడు. బావ పోతావా అని అంటే పోతా అని గాడి పోయినాక మళ్ళీ ఒకసారి ఆగిండు. ఎప్పుడైనా బస్ ఎక్కించి అయ్యా ఆ జ్వరంలో సలగుండు అయ్యా ఎక్కించినాక అయ్యా నేను పోయినా అయ్యా బస్ ఎక్కిపోయినా. ఆయన మళ్ళీ అయ్యా నేను ఇంటికైనా రోడ్డు మీద దిగినాక అయ్యా కొత్త పిల్లగా దిగినాక నడుచుకుంటూ పోతున్నా తవ్వున్నా పోతే పోయిన వాళ్ళు మెసేజ్ చేసిండు. ఫస్ట్ నేను ఫోన్ చేస్తే రావట్లేడు చేరినా అని చెప్తే పోయిన వాళ్ళు మెసేజ్ చేస్తే నేను ఫోన్ చేస్తే రావట్టండి నేను మెసేజ్ చేస్తే ఇప్పుడు రిప్లై అయ్యా ఇంటి వాళ్ళు చేతులు కడుక్కొని అవ్వ ఆడ తోటారోలో కూర్చుండు అవ్వ ఫోన్ చేస్తే అవ్వ 12:30 అవుతుంది అవ్వ హన్షా చేరినా అయ్యా అన్నాడు. చేరినా అన్న తిన్నవా అయ్యా అన్నాడు. తినలే నా అవ్వ చికెన్ తిన వేయింది 4 నెలల రాకపోతే అన్నా. బావా నువ్వు ఏడున్నవే అంటే హంస నిన్ను దించి నేను అటే వేయను గాని 20 కట్టలే కట్టిన గాని హంస నాతో అయితలేదే పంటనే అన్నాడు. పంట అన్నాక నేను ఎప్పుడు కొత్త పెళ్ళికైనాక అయ్యా ఇలా పోతానో పోను తెలియదు లెక్కించాడు. లెక్కించినాక అయ్యా నా కోడలు మామయ్య ఐస్ క్రీమ్ పైసలు పంపంటే అయ్యా పంపిస్తే షైన్ అన్నాడు. అన్నాక ఇక ఫోన్ పెట్టేసిన ముద్దయ్య అని ఎప్పుడు అంటాడు. అయ్యా ముద్ది అని అంటే అయ్యా నా వాళ్ళని నా పెద్దమ్మలు అయ్యా ఫోన్ కడిగేసినాక మెసేజ్ చేసిన నా ఫోన్ లోకించి పెద్దమ్మ వాళ్ళకి ఇట్లు అయ్యా అని సాయంత్రం ఫోన్ చేస్తాను కానీ అన్నాక పంటడా ఊకున్నాక అయ్యా ఫోన్ చేసిన రాకేష్ నువ్వు ఓల వెయ్యాలి అంటే వదినే నేను వన్నా నాకు జ్వరం వచ్చింది అన్నకు కూడా జ్వరం వచ్చింది సాయంత్రం పోయాం అన్నాడు. వదినే అన్నాడంటే రాకి అన్నకు జ్వరం వచ్చినట్టుంది నువ్వు ఇంటికో అంటే వదినే పోతా అన్నాక అయ్యా మళ్ళొకసారి నేను ఆమెకు ఫోన్ చేసిన బిడ్డలు ఇచ్చినా ఫోన్ చేస్తే అయ్యా ఆమె లావటకపోతే ఆయన అన్నాడేమో మరి ఎట్లనేమన్నా మామయ్యకు ఫోన్ చేసిన అను నేను వడ్లకాడ ఉన్నా అమ్మా చేసిన నాతో మాట్లాడతా అని చేస్తే చెల్లెలమ్మాయి సీను చేసిన సీను నువ్వు ఉడికి వచ్చినావు అంటే వచ్చిన వదినే అన్నాడు. సీను నీ అన్న లేస్తలేడు జ్వరం వచ్చినట్టుంది సూదులు ఇప్పించి రాపు అంటే వదినే నువ్వు టెన్షన్ పడకు ఎప్పుడు అవ్వగారింటికేనా నీకు అన్నం అన్నాడు. ఆయనతో ఫోన్ చేస్తే నీకు వచ్చినట్టుండు. మళ్ళీ రాకేష్ చేసిన వదినే నేను పోలేను వదినే పోతున్నాను ఆకు జ్వరమే వచ్చింది కదా అని అన్నాడు. నా అత్తకి చెప్తాను మళ్ళీ నా మామయ్యకి ఫోన్ చేసి ఉడుతుంటే నా మరిది అన్న ఉరిపెట్టుకుని పోయా అన్నుడు తూటే అయ్యా నా పంచ పాడాలు వెళ్ళిపోయి సిమ్మన్ చీకట్లు అయినాయి అయ్యా అంతే అయ్యా నాకేం జరిగింది తెలియదు అయ్యా. అయ్యా నేను ఆడి ఇంటికాడ ఉంటే కూడా అయ్యా కొత్త పెళ్ళికాడ అయ్యా ఆమె చచ్చిపోయినా మీ ఆడబిడ్డ అయ్యా మేము ఒకటి దగ్గర ఉందాం కదా అయ్యా ఆమె నాకు ఫోన్ చేసింది అనుష మీరు ఇద్దరు ఒక జాలు ఉందరు కండి. అయితే దీనిపై విచారణ జరిగిన తర్వాత తదనంతరం ఈ కేసు పూర్తి వివరాలు విచారణ జరిగిన తర్వాతనే అందజేస్తానని ఎస్ఐ గారు వివరించారు.